హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ చందు. సో వెల్కమ్ టు పార్ట్ 2 అండి. ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడకుండా ఉంటే సో వెంటనే వెళ్ళి మన ఛానల్లో ఉంది చూసేసేయండి. ఇంకా ఇదైతే పార్ట్ 2 అనమాట. అక్కడ మేము ఇంకా దర్శనానికి వెళ్ళే వరకు పెట్టానన్నమాట పార్ట్ 1లో. అండ్ ఇక్కడ ఏమంటే ఇంకా తర్వాత ఏమేమి జరిగింది అనేసి అన్నట్టుగా ఇంకా ఈ వీడియోలో మొత్తం పెట్టబోతున్నాను. ఇంక ఇక్కడ చూసారా, సో మొత్తం అందరము కూడా ఇంకా దర్శనానికి వెళ్తూ ఉన్నాం అనమాట లోపల. అండ్ ఇక్కడ కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలి. అస్సలు ఎప్పుడు కూడా నేను అనుకోలేదన్నమాట బాబుకి హెయిర్ ఇంకా గుండు చేయిస్తాం కదా, ఈ సెరమోనీ ఈ ఫంక్షన్ ఇంత సింపుల్గా చేసేస్తాం అనుకొని అసలు అనుకోలేదు ఎప్పుడు కూడా. నార్మల్గా అయితే సింపుల్గానే చేయాలనుకున్నాం, కానీ సింపుల్లోనే ఒక 30 మెంబర్స్ అయ్యే వరకు కూడా మొత్తం పిలుచుకొని ఉన్నాం అనమాట. కానీ అనుకోకుండా ఇంకా నైట్ కొన్ని జరిగిపోయాయి. ఇంకా వాటి వల్ల సో అందరూ కూడా డ్రాప్ అయిపోయారు. ఇంకా అసలు ఫంక్షన్ని కూడా స్టాప్ చేసేసి మళ్ళీ 11th మంత్లో చేసుకుందాం అనుకున్నాం, బట్ కుదరలేదన్నమాట. ఇంకా అనుకున్న తర్వాత మళ్ళీ పోస్ట్పోన్ చేయడం ఎందుకు అనేసి ఇంకా మళ్ళీ ఇలాగా మేము మాత్రమే వచ్చేసాము. అండ్ లాస్ట్కి అత్తమ్మ కూడా రాలేదు. సో భలే బాధేసిందనమాట. తను కూడా ఉండింటే బాగుండు కదా అనేసి అనుకున్నాము. ఇంకా పార్తుని చూసారా, గుండులో ఎంత క్యూట్గా ఉన్నాడు కదా అసలు. అండ్ ఇంకొకటి ఏమంటే నేనైతే స్టార్టింగ్ నుంచి కూడా అనుకుంటున్నా 9th మంత్లోనే చేయించేద్దామని. ఎందుకంటే 9th మంత్లో చేయిస్తే ఇంకా బర్త్డే టైం కన్నా కొద్దిగా హెయిర్ బాగా వస్తుంది కదా, అందుకనేసని బాబుకి రాకపోయినా కూడా సాగర్ కన్నా ఉంటుంది కదా పిక్స్లో, అలాగా బాగుంటుంది అనేసి అన్నట్టుగా. ఇంకా నేను ఎందుకు అలా చెప్తున్నానని మీరు ఫస్ట్ వీడియో చూసింటే మీకు అర్థమై ఉంటుంది. సాగర్ గుండులో ఉంటే నాకు అస్సలు నచ్చదు అనేసి అని చెప్పి ఇంకా అందుకే. ఇంకా అన్నయ్య అయితే బెంగళూరు నుంచి డైరెక్ట్ వచ్చేసాడు మదనపల్లికి ముందు రోజు. ఇంకా వదిన వాళ్ళైతే దువ్వూరు నుంచి వచ్చారనమాట. పాపము పిల్లల్ని తీసుకొని లగేజ్ ఎత్తుకొని ఒక్కటే అక్కడ నుంచి వచ్చింది. ఇంకా మా అమ్మ తర్వాత హేమంత్ అన్న సాయి అనమాట. సాయి మీ అందరికీ తెలుసు. ఇంకా హేమంత్ అన్న ఎవరు అంటే మా సాగర్ వాళ్ళకి మేనత్ ఉంటుంది కదా, అంటే మా మామయ్య వాళ్ళ చెల్లెలు. సో వాళ్ళ కొడుకు అనమాట. ఇంకా తను కూడా వచ్చినాడు. ఇట్లా పట్టు కొడదన్న అంతరా కరోడా పడుతూ 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 ఇంకా పిల్లలు పెద్దలు అందరూ కూడా బాబు గుండు మీద అట్లా అంటూనే ఉన్నారనమాట. భలే ఇరిటేట్గా ఫీల్ అవుతున్నాడు పాపం వాడు. ఇప్పుడు ఏదో చాన్విత అలా స్మూత్గా అంటూ ఉంటే అనిపించుకుంటున్నాడు, కానీ ఇంకా మిగతా అందరూ అంటుంటే ఏడ్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఫస్ట్ టైం ఇలాగా ఇంకా ఏడుస్తూనే అలా నా దగ్గరే ఉండడము ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ టైం అనమాట. ఈ మధ్య ఎందుకో అలా చేస్తూ ఉన్నాడు. చెర్రీ ఎంత పద్ధతి వచ్చిందండి అమ్మ మరి. బట్ బ్లాక్ బ్లాక్ వీడియోలో పడుతున్నావు కన్నడ పెట్టుకో కొత్తది. ఇంకా అలా దర్శనం చేసుకొని వచ్చి పక్కన కూర్చున్నాం అనమాట. ఇంకా అన్నయ్య వాళ్ళు ఇంకా రింగ్ తెచ్చినారనమాట. అమ్మ రింగ్ తీసుకొని వచ్చింది. ఇంకా దాన్ని మేనమామ కదా అన్నయ్య అవుతారు, ఇంకా అందుకనేసి అని చెప్పి మా అన్నయ్య దగ్గరే అలా పెట్టిస్తూ ఉన్నిందనమాట అమ్మ.
అది ఎంత లూజ్గా ఉందంటే అంటే కొంచెం పెద్ద అయినా కూడా పెట్టుకోవచ్చు కదా అనేసి అన్నట్టుగా లూజ్గా తీసుకునిందంట. ఇంకా తర్వాత చెప్తూ ఉన్నింది ఇంకా నాకు లాస్ట్ ఫింగర్ చిటికెన్ వేలుకి సరిపోతూ ఉన్నింది. ఇంకా నేను పెట్టేసుకున్నాను అనమాట బాబుకి తీసేసి. తర్వాత అక్కడ తీసుకున్న ప్రసాదం తింటూ తర్వాత ఇంకా కొబ్బరికాయని ఇలా ప్రసు అందరికీ కొట్టిస్తూ ఉన్నింది అనమాట. ప్రసు మామకండి ఏం స్మెల్గానే నిన్న ఇంకా పిల్లలు ముగ్గురు అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట. టెంపుల్ మొత్తం తిరిగేస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ చూసారా మొత్తం అయిపోగానే ఇంకా బయటకు వచ్చేసాము. ఇంతకీ వంటలు ఏమేం చేసాము ఏమేం తీసుకొచ్చామని మీతో చెప్పలేదు కదా. యాక్చువల్లీ ముందు రోజు అయితే మేము చాలానే అనుకున్నాము. అన్నము ఇంకా వెజ్జే పెడతారు కదా మొత్తము. ఇంకా అందులో సాటర్డే సో అన్నం పప్పు రసము ఏదైనా తాలింపు తర్వాత చట్నీ పెరుగు ఇంకా ఇలా లెమన్ రైస్ ఇలా కలర్ రైస్ ఇలా చాలా అనుకున్నాము. బట్ అందరూ రాలేదు కదా అనేసి అని చెప్పి ఇంకా మార్నింగ్ లేసి చాలా సింపుల్గా చేసుకొని వచ్చేసాము. ఇంకా లెమన్ రైస్ వైట్ రైస్ తర్వాత టొమాటో చట్నీ ఇంకా పెరుగు స్వీట్స్ ఇవి మాత్రమే తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా ఈ వీడియో అయితే నేను లోపల కార్లో నుంచి షూట్ చేస్తున్నాను అనమాట. మిర్రర్ మధ్యలో కనిపిస్తుంది మీరు గమనించినట్లయితే. ఇంకా ఎందుకంటే నేను బాబుకి ఫీడ్ చేస్తూ కార్లో ఉన్నాను. ఇంకా బయట వీళ్ళందరూ తింటూ ఉన్నారనమాట. ప్రసు అయితే ఇంకా అందరికీ కూడా పెట్టిస్తూ ఉన్నింది. తర్వాత ఇంకా విద్యాన్ని చూసారా వీడియో తీస్తూ ఉన్నాడనమాట తనకి. ఇంకా వదిన పిల్లలు అయితే మార్నింగ్ నుంచి తినలేదంట. ఇంకా అందుకనేసనే వాళ్ళకి ఫస్ట్ పెట్టించేసింది. ఇంకా పిల్లలు కూడా తింటూ ఉన్నారు హ్యాపీగా వాళ్ళే. అండ్ ఆ రోజు క్లైమేట్ కూడా భలే కూల్గా అనిపించింది అనమాట. అలా ఆ చెట్టు కింద కూర్చొని తింటూ ఉంటే భలే అనిపించింది. ఇంకా తర్వాత నేను కూడా వెళ్ళి జాయిన్ అయిపోయాను. బాబు నిద్రపోయిన తర్వాత వాడిని కార్లో పడుకోబెట్టేసి అక్కడ ఎవరైనా ఉండండి అనేసి అన్నట్టుగా చెప్పేసి వెళ్ళాను. చలో కరడా కొంచెం ఇంకోటి ఈ బాక్స్ కూడా ఓపెన్ చేయి. ఇవి అయిపోయి సో చూసారు కదా అలా భోంచేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా భోంచేసిన తర్వాత మొత్తం సర్దేసుకొని కొద్దిసేపు అక్కడే ఉండి ఆ తర్వాత ఇంక ఇక్కడ చూసారా మామూలుగా మేము వచ్చిన ప్రతిసారి కూడా మీకు తెలిసిందే ఇంకా కార్లోనే కూర్చొని కార్తోనే ఒక 3 రౌండ్స్ వేసేస్తారనమాట. అంటే ప్రదక్షిణ చేస్తారు కదా స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇంకా అలా అనమాట. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా కార్స్లో అలా వచ్చిన వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంకా టెంపుల్ పెద్దగా ఉంటుంది కదా సో లోపల చేయడానికి కుదరదు. ఇంకా అందుకనే
అందుకనేసనే ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అండి అందరూ అలసిపోయారు అసలు. ఇంతలా అసలు ఎక్కడోళ్ళు అక్కడ పడుకునేసారనమాట. ఇంకా ఎవరెవరం ఇప్పుడు కార్లో వెళ్తున్నామో చూడండి, అందరము సేమ్ ఉన్నాం. బట్ ఒక్క సాగర్ మాత్రం ఇప్పుడు మాతో వచ్చాడు. తర్వాత విద్య వచ్చి బైక్లో వెళ్ళిపోయాడు. ఎందుకు అని అడిగితే గుండు కాలిపోతుంది, టోపీ లేదు కదా అనేసి అని చెప్పాడు. ఇంక ఇక్కడ చూసారా పాపం అమ్మ మీద ఇద్దరు కూర్చోన్నారు, నేహ చానిత ఇద్దరు కూడా. ఇంకా అందరూ కూడా ఇలా ఆడుకుంటూ ఉన్నారు. కొద్దిసేపటికే నిద్రపోయారు. హలో, మేము మీరు ఇక్కడ ఇంక ఇక్కడ చూసారా ముందరైతే విద్య అని హేమంత్ ఇద్దరు కూడా ఇలా బైక్లో వెళ్తున్నారు. అండ్ క్లైమేట్ని చూడండి ఎంత కూల్గా ప్రశాంతంగా అనిపించిందో మాకైతే. ఇంకొక ట్రిప్ లేసి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసింది. అయ్యో ఈ కాలు పట్టకపోతాయేమో. ఆ పాపని పెళ్లితో లవ్ సింబల్ చేసి పొద్దున స్నానం చేయించి కూర్చుంటే వాళ్ళ తాత పెళ్లి తీసుకొని ఇంకా చూసారు కదా అందరూ నిద్రపోతూ ఉన్నారు. నేను కూడా ఆల్రెడీ ఒక స్లీప్ వేసి లేసేసాను అనమాట. ఇంకా బాబు కూడా నిద్రపోతున్నాడు, పిల్లలందరూ వికెట్స్ డౌన్ అనమాట. అండ్ ఇంకా ముందర వెళ్తూ ఇంకా అలా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట. అసలు నిజంగానే ఏదో నార్మల్గా టెంపుల్కి వెళ్ళేసి వచ్చినట్లు అనిపిస్తుంది నాకైతే. అసలు మనం ఒక ఫంక్షన్ చేస్తున్నాము, ఒక ఈవెంట్ అట్లా ఏమీ కూడా అనిపించలేదు. అండ్ ఇక్కడ చూడండి రోడ్ అయితే ఇది కొత్తగా వేశారు. ఇటు సైడ్ చూసారా అది కొండ ఒకటి ఉన్నిందనమాట. దానికి మధ్యలో మొత్తం కొండను పగలగొట్టి మధ్యలో ఇలా రోడ్ వేశారు. ఇంకా అందుకనే సరే షూట్ చేశాను. అండ్ చూడ్డానికి లొకేషన్ కూడా భలే అనిపించింది అనమాట. ఆ క్లౌడ్స్, స్కై, ఇంకా ముందర కొండలు, రోడ్ ఇదంతా కూడా మంచిగా అనిపించింది నాకైతే చూడ్డానికి. ఇంకా అందుకనే సరే 2 గుండూస్ ఇన్ 1 ఫ్రేమ్. కొబ్బరి బట్ట వచ్చిందా వీడియో క్లారిటీగా. అండ్ ఇక్కడ ఏమంటే ఇంకా మధ్యలో ఒక చోట ఆపి టెంకాయ వాటర్ తీసుకున్నాం అనమాట. ఇంకా కొబ్బరి ఊరికనే అలా చూపి అంటే వదిన మరీ ముందు తీసుకొని వచ్చి మరీ క్లారిటీగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ ప్లేసెస్ కొన్ని షిఫ్ట్ అయినామన్నమాట. బాబుని సాగర్ దగ్గరికి ఇచ్చాను ఇలాగా. అండ్ నేనైతే నేహాన్ని తీసుకున్నాను. పాపం మా అమ్మ దగ్గర ఇద్దరు ఉన్నారు కదా, ఇంకా వెయిట్ కాళ్ళు పట్టకపోతాయి పాపం అనేసి అనుకొని ఇంకా నేను తీసుకున్నాను. వాళ్ళేమో ఇంకా ఫుల్ నిద్రలోనే ఉన్నారు పిల్లలంతా కూడా. సో ఫైనలీ అలా ఇంటికైతే ఇంకా దగ్గరకు వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత అప్పటికి నేను ఇంకా కొన్ని వీడియోస్ తీయడం మొత్తం కూడా స్టాప్ చేసేసాను, ఇంకా వర్క్లో ఉండి అలాగా. లేదంటే ఇంకా వీడియో లెంత్ ఎక్కువైపోయింది ఉంటుంది. నేను ఇప్పటికీ 2 పార్ట్స్గా పెట్టాల్సి వచ్చింది. అండ్ ఇంకొకటి ఏమంటే ముందు రోజు అందరికీ పసుపు కుంకుమ ఇద్దాము అనేసి అన్నట్టుగా సో జాకెట్లు అన్నీ కూడా మొత్తం సెట్ అన్నీ తీసుకొని వచ్చి పెట్టుకొని ఉన్నాను. కానీ అమ్మ వాళ్ళు వెళ్ళే టైంకి ఇంకా నేను వర్క్లో ఉండి ఇవ్వలేకపోయాను అనమాట. అండ్ ఇంకా ఇక్కడ చూసారా ఇంటికి వచ్చి యాజ్ యూజువల్ ఇంకా వర్క్స్ అన్నీ స్టార్ట్ చేసేసాం నేను ప్రజు. ఫస్ట్ ఇంటికి రాగానే ఇంక అందరికీ కూడా టీ పెట్టించేసాను. టీ తాగితే కొంచెం ఫ్రెష్ అవుతారు కదా, బాగుంటుంది రిలాక్స్డ్గా అనేసి అన్నట్టుగా అందరికీ పెట్టించేసాను. ఇంకా తాగేశారనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకా రెస్ట్ తీసుకుంటే ఇంకా పెయిన్స్ అట్లా ఏమైనా స్టార్ట్ అవుతుంది అనేసి అన్నట్టుగా సో ఇలా వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను నేను. ఇంకా ప్రసు కూడా వచ్చేసింది పాపం. ఇంకా తనే అదేమి పప్పు ఇంకా అవన్నీ చేయాలి కదా, ఇంకా అవన్నీ చేయడానికి సిద్ధమైపోతూ ఉన్నిందనమాట.
ఇంకా తనేమో వంటకి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే నేను మాత్రము ఇంకా అన్నీ ఎలా అంటే అలా ఉన్నాయి. ఇంకా ముందు రోజు అది కాక చాలా మందికి చేయాలి కదా అనేసి అన్నట్టుగా పైన ఉండేటివి పెద్ద పెద్దవన్నీ కూడా గిన్నెలు దించిచ్చేసాం కిందికి. ఇంకా అవన్నీ కూడా మొత్తం ఎత్తి పెట్టాలి కదా అనేసి అన్నట్టుగా ఇంకా అన్ని ఎత్తి పెడుతూ ఉన్నాను. ఇక్కడ అనుకుంటాం కానీ ఇలా ఫంక్షన్స్ ఇంటి దగ్గర ఏమన్నా పెట్టుకుంటున్నామంటే ఓపిక మాత్రం చాలా ఉండాలి. ఇంకా అది అలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే అమ్మ వాళ్ళు బయలుదేరేస్తున్నారు. ఇంక అందుకనేసి అని చెప్తే ఇంకా బయటకు వచ్చానమాట. వాళ్ళందరికీ చెప్దాం బాయ్ చెప్పేసి మళ్ళీ వద్దాంలే అనేసి అన్నట్టుగా ఇక్కడ బయటకు వెళ్తున్నాం. రా అక్కడ అడ్డురా రామ్మా. కుక్కర్ ఎత్తుకొచ్చినావు. ఇంకా రాలేదు. ఇద్దరు దాంట్లో తీసినారు. ఎట్లా ఎడిట్ చేస్తావో ఏమో. భలే కష్టం. అది కాక మనము సెండ్ చేసుకున్నప్పుడు ముందరికి వెనక్కి వెళ్ళిపోతాయి. పార్ట్ వీళ్ళు వేసాను పొద్దున పార్ట్ అనే వస్తుంది. దేవ్ బాయ్. విద్య ఆడ ఏం గీసా. సో చూసారు కదా అలా ఒక్కొక్కరుగా ఇంకా బాయ్ చెప్పేసి కిందికి బయలుదేరుతూ ఉన్నారు. అండ్ కొన్ని భలే మెమరబుల్గా అనిపిస్తాయండి. ఏమన్నా వీడియోస్ ఇప్పుడు తీసుకున్నవి తర్వాత ఎప్పుడైనా చూసుకున్నామంటే అబ్బా ఇలానా అనేసి అన్నట్టుగా భలే అనిపిస్తూ ఉంటుంది. నిజంగానే ట్రస్ట్ మీ. ఏమో మరి అలాగా నాకు నిజంగానే కొద్దిగా ఊహొచ్చినప్పటి నుంచి నాకు అంత తెలిసినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా అనుకునేదాన్ని మెమొరీస్ అన్ని కూడా మంచి కలెక్ట్ చేసుకోవాలి అలా ఇలా అనేసి అని. సో అది ఇప్పుడు నాకు యూట్యూబ్ వల్ల కొంచెం బాగుంది అనేసి అన్నట్టుగా అనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగానే యూట్యూబ్లో ఇలా వీడియోస్ అన్ని స్టోర్ చేసుకోవడం వల్ల మాకు కూడా ఒక మెమరబుల్గా భలే మంచిగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకా ఈవినింగ్ కదా ఇప్పుడు అక్కడ వీడియోలో నేను చెప్తున్నది. ఇంకా ఈవినింగ్ అయిందంటే ఎన్ని యుద్ధాలు జరిగినా కూడా ఏం జరిగినా కూడా సాగర్ వాళ్ళైతే వెళ్ళిపోవాల్సిందే గ్రౌండ్కి. ఇంకా అలానే గ్రౌండ్కి రెడీ అయిపోయాడు సార్. ఇంకా వెళ్తూ ఉన్నాడు అనమాట. ఇంకా అందుకనేసని అలా వచ్చేసి వెళ్ళాడు. ఇంకా 6:30కి అలా పూజ చేసేసేయాలి కదా. ఇంకా అందుకనేసి అని చెప్పి పళ్ళెం వేయాలి. ఇంకా వాటి కోసం రైస్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాం ఇలాగా. అండ్ ఎంత వర్క్ ఉన్నా కూడా మనకి సరిపోయేలా మనకి మంచిగా కోఆపరేట్ చేసేలా జోడి ఉందంటే అంటే మనకి కంపెనీ ఇచ్చే వాళ్ళు ఉన్నారంటే భలే ఎంత అలా కామెడీగా అలా హ్యాపీగా జరిగిపోతుంటాయి అన్నమాట వర్క్స్ అన్నీ కూడా. ఇంకా నాకు అలా అనిపిస్తుంది. నేను ప్రస్తుతం మేమిద్దరం ఇలా చేసుకుంటూ ఉన్నప్పుడు భలే కంపెనీ అనమాట మాకు ఇద్దరికి మేమే. అండ్ తన గురించి ఇంకొకటి ఏమంటే నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా అక్కడ అందరూ అంటూ ఉంటారు ఇద్దరు తోడుకోడళ్ళు భలే దొరికారే భలే ఉన్నారు, ఇద్దరు ఒకేలా ఉంటారు, ఒకేలా చేస్తూ ఉంటారు, సో అంతా కూడా బాగుంటారు అనేసి అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఒకవేళ మీకు కూడా ఎప్పుడైనా అలా అనిపిస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నో డిస్టీ ప్లీజ్. అండ్ ఇక్కడ మేము ఇంకా పాయసం ప్రిపేర్ చేస్తున్నాము. నేను ఇంతకుముందు చూపించిన ప్యాక్ చూసారా, మనము నార్మల్ సేమియా తీసుకొని పాయసం చేయడము అలాంటివంతా చేయడం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఏంటంటే సో ఇది ఇన్స్టెంట్ ప్యాక్ అంటే మనము అలాగే చేసేసుకోవచ్చు అనమాట. ఎక్కువ కష్టమన్న అవసరం లేదు. జస్ట్ ఆ పాలు కాంచుకొని ఆ ప్యాకెట్ వేసేసుకున్నా కూడా చాలు. ఇంకా మనకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ దాంట్లో కూడా డ్రై ఫ్రూట్స్ ఇచ్చారు.
సో అవేమి వద్దు మాకు దాంట్లో ఉన్నవే చాలు అనుకునే వాళ్ళైతే ఇంకా హ్యాపీగా ఊరికేనే పాలు కాంచుకొని అందులో యాడ్ చేసుకుని ఉడకపెట్టుకొని అలాగే తినేసేయచ్చు. ఇక్కడ చూసారా ఇంకా పూజ చేయడానికి అయితే మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. అండ్ పూజ చేసిన తర్వాత ఇంకా 5 మందికి పసుపు కుంకుమ ఇద్దాం అనేసి అన్నట్టుగా అవి కూడా మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. అండ్ ఇంకా వాళ్ళకి స్వీట్ వేసి ఏదైనా స్వీట్ ఇచ్చి తర్వాత ఇస్తే మంచిది కదా, ఇంకా అందుకనేసి అని కప్స్ కూడా మొత్తం తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఇక్కడ ఏం జరిగిందో చెప్పేదా, నేను ఇంకా శారీలోనే ఉన్నాను కదా, ప్రసు నైటీలో ఉన్నింది ఇంతకు ముందు మీరు వీడియోలో చూసినట్లయితే. ఇంకా లాస్ట్ ఎట్లో అట్లా తనని కూడా ఒప్పించేసి సో తను కూడా శారీ కట్టుకునేలా చేసేసానమాట. అంటే తను ఓపిక లేదు అని చెప్తున్నా కూడా. అండ్ ఇక్కడ చూసారా బాబుని ఎత్తుకొని మామయ్య కూడా వచ్చేసారనమాట, అత్తమ్మ మామయ్య. ఇంకా మేము మాత్రం కలిసి ఇలా పూజ చేసుకుంటున్నాము. అండ్ సాగర్ విద్య ఇంకా గ్రౌండ్కి వెళ్ళారు, తెలిసిందే కదా వాళ్ళు రావడానికి లేట్ అవుతుంది, అప్పటి వరకు వెయిట్ చేయలేం కదా అనేసి అన్నట్టుగా ఇంకా ఇలా పూజ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా అలా పూజ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చూసారా ఇంకా ఇలా అందరూ ఒక 5 మందిని పిలిచానమాట. ఇంకా వాళ్ళందరినీ కూడా ఇలా కూర్చొని పెట్టేసి ఇంకా పసుపు కుంకుమ ఇవ్వడం స్టార్ట్ చేసాము. అండ్ మాకు కొంచెం కొంచెం తెలియవు కదా, ఇంక ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం ఇలాంటివన్నీ కూడా కదా. ఇంకా మాకు తెలియనివి కూడా వాళ్ళే చెప్తూ ఉన్నారు, ఇంకా అలా కాదు ఇలా అనేసి అని చెప్తే ఓకే అనేసి అన్నట్టుగా ఇంకా అలా ఫాలో అయిపోతూ ఉన్నాము. రౌండ్ కొట్టి అది ఎగిరి ఏంది రాగిపోతాను. సో చూసారు కదా, ఇంకా అలా నేను ఫస్ట్ అందరికీ ఇస్తూ వచ్చాను. ఇంకా వెనకాల ప్రసు కూడా అందరికీ స్వీట్ ఇచ్చేస్తూ వచ్చిందనమాట. ఇంకా అలా ఇచ్చిన తర్వాత వాళ్ళందరి దగ్గర పసుపు కుంకుమ తీసుకుంటూ ఉన్నింది తను కూడా.
అండ్ ఇంకా ప్రసు కట్టుకున్న శారీ చూసారా, అది సింపుల్గా ఉన్నా కూడా కలర్ కాంబినేషన్ మొత్తం కూడా భలే నచ్చుతుంది నాకైతే. ఇంకా నేనే తను చూస్తూ ఉంటే అన్ని అది కట్టుకోవద్దు ఇది కట్టుకో అనేసి అన్నట్టుగా దాన్ని సెలెక్ట్ చేయించాను ఇలాగా. సో చూసారు కదండి, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టాటా, బై బాయ్.